परम महाशांति। बेहद परम 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 महाशांति। నమస్తే. బేహదాత్మలందరూ చక్కగా రిలాక్స్ అయ్యి కళ్ళు మూసుకోండి. మనస్సు, బుద్ధి, సంస్కారాలను దూరంగా ఉంచండి. శరీరం మొత్తం రిలాక్స్ అవుతూ ఉంది. ప్రశాంతంగా అయిపోయాము. శరీరంలో ప్రతి ఒక్క సెల్ ప్రశాంతంగా అవుతూ ఉంది. ఏక్దం పరం శాంతి, ఏక్దం పరం శాంతి. పరం శాంతి వైపు ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈరోజు మనం మన సంకల్ప శక్తిని పవర్ఫుల్గా చేసుకోవడానికి ఆత్మ నుండి అనంతమైన ఎనర్జీని స్వీకరించి ఆ సంకల్పాలని ఎలా పవర్ఫుల్గా చేసుకోవాలి, ఈ టాపిక్పై మనం పూర్తిగా ధ్యానం చేద్దాం. కానీ దీనికి ముందుగా కంప్లీట్లీ డీప్ ధ్యానావస్థలోకి వెళ్దాము. ఆత్మస్వరూప స్థితిని పొందుదాము. శరీరమంతా ప్యూర్గా పరంశాంతితో నింపుకుందాము. మన ధ్యానము పూర్తిగా శరీరం నుండి తొలగి కేవలం ఆత్మపైన ఫోకస్ పెడుతున్నాము. మన ఆత్మ భృకుటి మధ్యలో సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్ పరం లైట్, పరం ప్రకాశంతో తయారు చేయబడింది. తిలకం ధరించే చోటు. ఎంతో లోతుగా ఉన్న పరం ప్రకాశం, పరం లైట్ ఆత్మను చూద్దాము. మన ధ్యానం పూర్తిగా పరం ప్రకాశం, పరం లైట్ పైన ఉంది. దివ్య లైట్, దివ్య ప్రకాశంపై. మనం అందరం పరమానందావస్థకి చేరుకుంటున్నాము. మహాన్ పరం శాంతి వైపు ముందుకు వెళ్తున్నాము. దివ్య చేతన వైపు ముందుకు వెళ్తూ ఉన్నాము. మహాన్ పవర్ వైపు ముందుకు వెళ్తూ ఉన్నాము. పరం లైట్, పరం ప్రకాశం వైపు ముందుకు వెళ్తూ ఉన్నాము. దివ్య అవస్థ వైపు ముందుకు వెళ్తూ ఉన్నాము. దీపం ప్రకాశంలా మన ఆత్మజ్యోతి ప్యూర్ వైట్గా ఉంటుంది. ఏక్దం పరం ప్రకాశం, పరం లైట్తో నిండి ఉన్న ప్యూర్ వైట్ లైట్. ముందు ముందుగా ఎల్లో మరియు గోల్డెన్ కలర్ ప్రకాశాన్ని చూస్తారు. మీ ధ్యానం లోతుగా వెళ్తున్న కొద్దీ అది వైట్ లైట్గా కన్వర్ట్ అయిపోతుంది. మనమందరం మన అనంతమైన ఆత్మశక్తిని చూస్తూ ఉన్నాము. మన ధ్యానం ఇంకా డీప్గా అవుతూ ఉంది. ప్రతి క్షణం మన ధ్యానం ఇంకా లోతుగా వెళ్తూ ఉంది. కేవలం ఒకే ఒక్క సంకల్పంతో మన ఆత్మస్వరూపం లోతుల్లోకి చేరుకుంటున్నాము. ఈ సంకల్పంతో మన ధ్యానం ఆత్మ లోపలికి ప్రవేశిస్తోంది. మన మనస్సు ఏక్దం శాంతంగా శూన్యావస్థలోకి చేరుకుంది. బుద్ధి స్థిరంగా అయిపోయింది. బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయింది. శరీరమంతా పరం లైట్తో నిండిపోతూ ఆత్మ యొక్క అదాహ్ ఎనర్జీ, అదాహ్ పవర్, ప్యూర్ వైట్ లైట్ వ్యాపిస్తూ ఉంది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంది. పరం ప్రకాష్, పరం లైట్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంది. మన దివ్యశక్తులు ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాయి. మన బేహదాత్మలందరూ పరం లైట్, పరం ప్రకాశంగా సంపూర్ణ శరీరంలో పరం ప్రకాశం, పరం లైట్ని చూస్తూ ఉన్నారు. మన పూర్తి శరీరం ఏక్దం
పరం లైట్, పరం ప్రకాశంతో నిండిపోయి ఉంది. మన బేహదాత్మలందరూ సంకల్పం చేస్తూ ఉన్నారు. మనకి నలువైపులా 3 అడుగుల దూరంలో పరం ప్రకాశం యొక్క ఘేరా ఉంది. పరం ప్రకాశం యొక్క ఘేరా మన సంకల్పాలతో తయారైంది. మన ఆత్మ యొక్క ఎనర్జీ, అదా ఎనర్జీ, ఇన్ఫినైట్ ఎనర్జీ నెమ్మదిగా ఆరా నుండి పెరుగుతూ ఘేరా లోపలికి చేరుకుంది. ఘేరా మొత్తం పరం లైట్, పరం ప్రకాశంతో నిండిపోయింది. మన స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, పరం మహాకారణ శరీరం అంతా పరం ప్రకాశం, పరం లైట్తో నిండిపోయాయి. మనం పరం స్వస్థతగా అయిపోయాము. మన మనస్సు, బుద్ధి, సంస్కారాలు పరం శుద్ధిగా అయిపోయాయి, ప్యూర్గా అయిపోయాయి. పరం లైట్, పరం ప్రకాశంతో నిండిపోయాయి. మనస్సు పరం పవిత్రంగా అయిపోయింది. బుద్ధి ప్యూర్గా, చేతన్, ఏక్దం పరం ప్యూర్, పరిపూర్ణంగా పరం లైట్తో పరిపూర్ణంగా అయిపోయాయి. ఈ శబ్దాలపై పూర్తిగా విశ్వాసం ఉంచండి. ఇవి మీ శబ్దాలే, మీ యొక్క అంతరాత్మ పిలుపే. ఈ పిలుపుని మీరు మీ అంతరాత్మ పిలుపుగా భావించండి. ఈ శబ్దాలపై సంపూర్ణ శ్రద్ధను పెట్టండి. సంపూర్ణ విశ్వాసం, సంపూర్ణ సరెండర్ భావన, బేహద్ విశ్వాసం. ఒక్కొక్క శబ్దం అదా ఎనర్జీ, అదా లైట్, పరం లైట్. ఈ శబ్దాలు వైబ్రేషన్స్గా అయినప్పుడు మనం దానిని ఫీల్ అవుతాము. ఆ వైబ్రేషన్స్తో మన సెల్ యొక్క ఎనర్జీ మారుతుంది, న్యూక్లియస్ మారుతుంది, సెల్ యొక్క ప్రతి ఆవరణ మారడం ప్రారంభమవుతుంది. మన స్కిన్పై ఆ ఎఫెక్ట్ రావడం ప్రారంభమవుతుంది. మన జలతత్వం శుద్ధిగా అయిపోతూ ఉంటుంది, పరిశుద్ధంగా అయిపోతూ ఉంటుంది. వాయువు యొక్క ఒక్కొక్క సెల్ పరిశుద్ధంగా అవుతూ ఉంటుంది. ఆకాశ్, వాయు, అగ్ని, జలం, పృథ్వీ పంచతత్వాల శరీరం దానిని అనుభూతి చేసుకుంటుంది. కానీ ఇందుకోసం అనంతమైన లోతుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఏక్దం పరం 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 శాంతి వైపు. వాయుమండలం యొక్క ప్రతి అలజడి నుండి తమని తాము దూరంగా ఉంచుకోవాలి. ఒకవేళ అలా అనిపిస్తే పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేయండి. మీ పవర్ని, ఇగ్నోరెన్స్ని పెంచుకోవాల్సి ఉంటుంది. మీ లోపల శక్తిని అతి లోతుగా మీరు అనుభూతి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క సెల్ లోపల ఆ వైబ్రేషన్స్ ప్రవేశించినప్పుడు మనం మన అంతరాత్మ పిలుపుగా భావిస్తాము. మన అంతరాత్మ యొక్క సంకల్పం. మనం ఒక సంకల్పం చేసినప్పుడు విశ్వ కళ్యాణం చేయాలని కోరుకుంటాము. ప్రతి సెల్ని మహాపరివర్తన చేయాలని కోరుకుంటాము. ప్రతి నెగటివిటీ నుండి ముక్తి అవ్వాలని కోరుకుంటాము. ప్రతి చెడుని లోపలి నుండి పోగొట్టుకోవాలని కోరుకుంటామో అది ఇమీడియట్లీ మన లోపల వర్క్ చేయడం ప్రారంభిస్తుంది. కానీ మీరు అక్కడ ఉండవలసి ఉంటుంది, అక్కడ ఆగాల్సి ఉంటుంది. సంకల్పాన్ని మీ లోపల దానిని జాగృతం చేయాల్సి ఉంటుంది, దానిని పెంచుకోవలసి ఉంటుంది. దానికి అదాహ్ శక్తి ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని నిమిషాల పాటు ఫోకస్ మొత్తం ఆత్మ యొక్క అదాహ్ ఎనర్జీ వెలువడుతూ ఆ సంకల్పం లోపలికి ప్రవేశిస్తూ ఉంది. సంకల్పం ఒక చిన్న బిందువు, ఒక డాట్,
ఒక చిన్న డాట్, చిన్న ఫుల్ స్టాప్. ఆ చిన్న ఫుల్ స్టాప్ లోపల ఆత్మ యొక్క అదా ఎనర్జీ, పరం లైట్, పరం ప్రకాశం ప్రవేశించినప్పుడు ఆ సంకల్పం, ఆ చిన్న సంకల్పం అది పెద్దది అవడం ప్రారంభమవుతుంది. ఆ చిన్న సంకల్పం మనన చింతన, ఆలోచనని మార్చడం ప్రారంభిస్తుంది. ఆ చిన్న సంకల్పమే గ్రో అవడం ప్రారంభిస్తుంది. ఆ సంకల్పం నెమ్మది నెమ్మదిగా మీ సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ సంకల్పం నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క సెల్ వైపు ముందుకు వెళ్తుంది. దాని లోపల అదా ఎనర్జీ పుట్టడం ప్రారంభమవుతుంది. దాని లోపల శక్తి వస్తుంది. మీ ఆత్మ నుండి మీరు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆత్మ యొక్క పరం ప్రకాశం, పరం లైట్ ఆ సంకల్పానికి అదా బలాన్ని ప్రవహింపచేస్తుంది. ఆ సెల్ తన మెమరీని డూప్లికేట్ చేస్తుంది. ఆ సంకల్పం 1 నుండి 2, 2 నుండి 4, 4 నుండి 6 ప్రతి క్షణం అనంతంగా పెరగడం ప్రారంభమవుతుంది. మరియు ఆ సంకల్పం నెమ్మది నెమ్మదిగా ఫలితాన్నివ్వడం ప్రారంభిస్తుంది. ఆ సంకల్పం దాని ఎనర్జీ పెరగడం ప్రారంభమవుతుంది. మరియు నెమ్మది నెమ్మదిగా ఎలాంటి చెడు సంకల్పాలు, ఎలాంటి చింతన, ఆలోచన అయినా మీ సూక్ష్మ శరీరంలో ఒక్కొక్క సెల్లో ప్రవేశించి ఆ చెడును పట్టుకొని దానిని ఖతం చేయడం ప్రారంభిస్తుంది. ఆ సంకల్పం పెరగడం ప్రారంభమవుతుంది. 1 నుండి అనేకంగా అవుతుంది. ఆ సంకల్పం నెమ్మది నెమ్మదిగా మీ ఫేస్ నుండి పూర్తి శరీరమంతా వ్యాపిస్తుంది. పూర్తి శరీరంలో ఆ సంకల్పం యొక్క సెల్ మెమరీ ప్రతి సెల్ని రెప్లికేట్ చేయడం ప్రారంభిస్తుంది. ఆ బలం చాలా పెరుగుతుంది. ఎంత ఎక్కువ పెరుగుతుంది అంటే ఆ నెగిటివ్ సెల్ లోపల రికార్డింగ్స్ సూక్ష్మ శరీరంలో ఆ రికార్డింగ్స్ని చదివేస్తుంది. రాబోయే క్షణంలో మనం చేయబోయే సంకల్పం, మనస్సు నుండి వచ్చే ఆ ఆలోచనని ఖతం చేసేస్తుంది. ఆ ఎనర్జీ మనస్సు లోపల ఆ భావాన్ని పుట్టిస్తుంది. నెగిటివ్ వైపు వెళ్ళడానికి వస్తు విషయాల కోసం తపన పడే ఆ సంకల్పం, ఆ ఆలోచన రాబోయే సమయంలో మన సంకల్ప శక్తి దానిని ఖతం చేయడం ప్రారంభిస్తుంది. మరియు ఆ సంకల్పం గొప్ప మహాన్ ఎనర్జీని సృష్టిస్తుంది. మనస్సుని విషయ వాసనలకి ఏదైతే బలాన్నిస్తుందో అదే మనస్సు ఏకదం పరం శాంతిగా అయిపోతుంది, పరం ప్రకాశంగా అయిపోతుంది, పరం లైట్గా అయిపోతుంది. అదే మనస్సు నెగిటివ్ సంకల్పాలని ఖతం చేసేస్తుంది. అదే మనస్సు మనన చింతన, ఆలోచనని ఆపివేస్తుంది. అదే మనస్సు మన ఆత్మ యొక్క శక్తితో, మన సంకల్ప శక్తితో ఏకదం ప్యూర్గా అయిపోయింది, పరం ప్యూర్గా, పవిత్రంగా అయిపోయింది. అదే మనస్సు మన విజ్డమ్తో, సమగ్ర శక్తితో ఏకదం సరైన మార్గంలోకి వచ్చేసింది. మన బుద్ధి పరం పవిత్రంగా, ప్యూర్గా అయిపోయింది. మరియు అది డెసిషన్ తీసుకుంది, ఇప్పుడు మనం నెగిటివ్ని వదిలేయాలని. ఈ సంకల్ప శక్తే మన సంస్కారాల ప్రతి ఒక్క మెమరీని మార్చడం ప్రారంభించింది. ఆ మెమరీని మనం మాటి మాటికి గుర్తు చేసుకొని ఆ విషయ వాసనల్ని మనమే పెంచుకున్నాము. మనం ఏది కోరుకున్నామో ఆ చెడుని పట్టుకొని ఉన్నాము. అదే
అదే సంకల్ప శక్తితో సంస్కారాల లోపల ఉన్న రికార్డింగ్స్ అది దానిని మార్చడం ప్రారంభించింది. ఆ సంకల్పం మీ లోపల క్రొత్త రికార్డింగ్ పంపించింది. మనం దాని నుండి ముక్తి అయిపోయాము. ఆ నెగిటివ్ నుండి ముక్తి అయిపోయాము. చెడు అలవాట్ల నుండి ముక్తి అయిపోయాము. ఏ చెడు అలవాట్లని మాటిమాటికి గుర్తు చేసుకుంటూ ఉన్నామో ఆ మెమరీని అది ఖతం చేయడం ప్రారంభించింది. మీ సంకల్ప శక్తికి ఆ బలం రావడం ప్రారంభం అయిపోయింది. నెమ్మది నెమ్మదిగా మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలని అది పరిశుద్ధంగా చేసేసింది. అదే సంకల్ప శక్తి మీ శరీరంలో ఒక్కొక్క సెల్ లోపలికి వెళ్ళి ఆ చెడు యొక్క మూలాన్ని ఖతం చేసేస్తుంది. లోపల మహాపరివర్తన తీసుకొస్తుంది. మహామార్పు, మహాపరివర్తన కేవలం ఒకే ఒక్క సంకల్పంతో. ఇది పాసిబుల్. కానీ దీని వెనుక బలమేంటి? ఆత్మబలం. కానీ ఇందుకోసం ఏం చేయాల్సి ఉంటుంది? మిమ్మల్ని మీరు ఒక మహాన్ ఆత్మగా విశ్వసించాల్సి ఉంటుంది. శ్రేష్ఠ ఆత్మగా. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా జీవంగా భావించవద్దు. చెడు నుండి ఎప్పుడూ ఇంకా బయటకు రాలేరు. బుద్ధి, వివేకము, తెలివి, అవగాహన శక్తి ఏమీ లేని ఒక అజ్ఞాని జీవంగా మరియు సుఖదుఖాలకి అంతరం తెలియని ఒక జీవంగా మిమ్మల్ని మీరు ఎప్పుడూ భావించకండి. పరం అజ్ఞానంతో నిండిపోయిన వారిగా ఎప్పుడూ అనుకోవద్దు. మిమ్మల్ని మీరు శ్రేష్టమైన ఆత్మగా విశ్వసించండి. పరిపూర్ణ మహాన్ ఆత్మగా భావించండి. శ్రేష్ఠ కర్మలు చేసిన వారంతా కూడా మహాన్ ఆత్మలే. వారి లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మనందరం ఆత్మలో అనంత శక్తి ఉన్నవాళ్ళం. ప్రతి ఒక్కరి లోపల అదాహ్ ఎనర్జీ, అదాహ్ లైట్, అదాహ్ పవర్ ఉంది. అందుకే బాపూజీ మనల్ని బేహద్ పరం 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 మహాన్ ఆత్మలం అన్నారు. మన లోపల అనంత సూర్యుల శక్తి ఉన్నవాళ్ళం. మనం ఇక జాగృతం కావాలి అంతే. మనం సంకల్పం చేయాలి చెడుని పోగొట్టుకోవడానికి. మరియు ఆ సంకల్పంతో మన లోపల సూక్ష్మ శరీరం యొక్క ప్రతి సెల్ని, సంస్కారాల రికార్డింగ్ని ఖతం చేసుకోవడానికి ఆ సంకల్పంపై మీరు పనిచేయాలి. ఆ సంకల్ప శక్తిని పెంచుకోవాలి. సంకల్పాన్ని మీరు మనస్సులో క్రియేట్ చేసినప్పుడు ఆత్మ నుండి శక్తి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంలో ప్రవేశించినప్పుడు అప్పుడు మీరు ఫీల్ అవ్వాలి. అప్పుడు దానిని చూడాలి, దానిని మేనిఫెస్టో చేయాలి. అప్పుడు నెమ్మదిగా మార్పు వస్తూ ఉంటుంది. మీ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. సంస్కారాలలో మార్పు వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆలోచన మనం ప్రాప్తింప చేసుకోవడానికి మనం చేశాము. ఇప్పుడు అది పరివర్తన వస్తూ ఉంది, ఖతం అవుతూ ఉంది. మరియు పరివర్తన ప్రారంభమవుతుంది. మరియు ఈ ప్రాసెస్ని మీరు విశ్వసించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది విశ్వాసం. ప్రతి క్షణం విశ్వాసంతో ఉండండి. రోజులో డైలీ 2 సార్లు ఉదయం, సాయంత్రం ఈ ప్రాసెస్ని చేస్తూ ఉండండి. ఆత్మ యొక్క అదాహ్ శక్తితో ఏదైనా సంభవమే.
చెడుని వదిలివేసే విషయం మాత్రమే కాదు. ఇక్కడ మనం మంచి సముద్రాన్ని క్రియేట్ చేయవచ్చు, పరం జ్ఞానాన్ని క్రియేట్ చేయవచ్చు. ఆత్మపై ఏర్పడిన అన్ని పరదాలను తొలగించి చూడండి. బేహద్ సూర్యులు మీరే, మహాన్ సూర్యులు మీరే. అయితే వీటిని తెరిచి చూడండి. సంపూర్ణ ధరతి యొక్క జ్ఞానాన్ని ఒక ప్రక్కన ఉంచి ఇలా చేసి చూడండి. సంపూర్ణ విశ్వాసంతో చేసి చూడండి. మీ ఆత్మపైన విశ్వాసంతో చేసి చూడండి. బేహద్ దాదాజీ మనకిచ్చిన జ్ఞానంపై విశ్వాసం ఉంచి చూడండి. అంతా పాజిబులే, ప్రతిదీ సంభవమే. తమలోని చెడుపై విజయం సాధించిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. తమ మనస్సుని జయించిన వాళ్ళు. కానీ మన పని దీనికన్నా చాలా రెట్లు పెద్దది. విశ్వంలోని ఆత్మలందరికీ పరం పవిత్ర, పరం లైట్, పరం శక్తులు ఇవ్వాలి. ముక్తి, జీవన్ముక్తి వైపు ముందుకు తీసుకెళ్ళాలి. అందరినీ మృత్యులోకం నుండి అమరలోకం తీసుకెళ్ళాలి. అందరికీ కళ్యాణకారిగా, అందరికీ శుభకారిగా, మంగళకారిగా, విశ్వానికి మంగళకారిగా, ప్రతి జీవాత్మకి మంగళకారిగా అవ్వాలి. ప్రతి ఒక్క దేవీ దేవతలు, యక్ష కిన్నెరలు అందరికీ శుభం జరగాలి. అందరికీ శుభం జరగాలి. ఈ భావనతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము. బేహద్ ఆత్మలందరూ తమ దివ్య పవర్, దివ్య శక్తులతో ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతిక్షణం ఒక క్రొత్త ఎనర్జీతో ముందుకు వెళ్తూ ఉన్నారు. డీప్ ధ్యానంలోకి మనం ప్రవేశించాము. ఆత్మ యొక్క అనంతమైన పవర్ని రియలైజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆత్మ నుండి అదా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాము. పరం లైట్, పరం ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాము. పరం మహాశాంతి సంకల్పాలు మొత్తం ఇంటి లోపల వాయుమండలమంతా వ్యాప్తి చేస్తున్నాము. మన ఇంటిలోని సభ్యులందరికీ పరం లైట్, పరం ప్రకాశం యొక్క ఆరా లభించింది. అందరి లోపల పరం మహాశాంతి నిండిపోయింది. ఆత్మలందరూ పరం శాంతంగా అవుతూ ఉన్నారు. ఆత్మలందరూ హద్దు నుండి బేహద్దు వైపు ముందుకు వెళ్తూ ఉన్నారు. మన ఏరియా మొత్తం పరం శాంతితో నిండిపోతూ ఉంది. మన సిటీ, మన స్టేట్, మన దేశమంతా పరం శాంతితో నిండిపోతూ ఉంది. ప్రతి ఒక్క బేహద్ ఆత్మ తమ రాష్ట్రాన్ని, దేశాన్ని, తమ తమ సిటీలో పరం మహాశాంతిని వ్యాపింపచేయండి. పరం లైట్, పరం ప్రకాశం వ్యాపింపచేయండి. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ తరంగాలు, సంకల్పాలు వాయుమండలంలో వ్యాపిస్తూ ఉన్నా, నెగిటివ్ ఆలోచన వాయుమండలంలో వ్యాపిస్తూ ఉన్నా అంతా ఖతం అయిపోతూ ఉంది. అంతా ఖతం అయిపోతూ ఉంది. అన్ని సైక్లోన్లు ఖతం అయిపోయాయి. అన్ని చోట్ల పరంశాంతి వ్యాపించింది. మన దేశమంతా సురక్షితంగా అయిపోయింది. మన పృథ్వీ మొత్తం సురక్షితంగా అయిపోయింది. మన సోలార్ సిస్టమ్ మొత్తం సురక్షితంగా అయిపోయింది. 200 కిలోమీటర్ల ఏరియాలో ఉన్న పృథ్వీ మొత్తం పరం పవిత్రంగా, పరం లైట్, దివ్య ప్రకాష్, పరం శాంతితో నిండిపోయింది. బేహద్ ఆత్మలందరూ ప్రపంచం అంతటా ఎక్కడ ఉన్నా అందరూ ఒక చోట చేరి ఒక చైన్ సిస్టమ్ లాగా కలుసుకొని బేహద్ ప్రకాశంతో కలుస్తూ ఉన్నాము. మనమందరం బేహద్ లైట్ ఒకరి నుండి రెండవ వారికి, 2 నుండి 3వ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి
పరం లైట్ కలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. ధరతీ లోకంలోని ప్రతి ఒక్క మనిషి లోపల దివ్య ప్రకాశం వ్యాపిస్తూ ఉంది. పరం లైట్ వ్యాపిస్తూ ఉంది. మనుష్యులందరూ రోగశోకాల నుండి ముక్తి అవుతూ ఉన్నారు. అందరిలో మహాన్ పరం శాంతి వ్యాపిస్తూ ఉంది. అందరి లోపల చెడు ఖతం అయిపోతూ ఉంది. అందరి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా ఖతం అయిపోతూ ఉంది. విశ్వ కళ్యాణం జరుగుతూ ఉంది. అన్ని భూత ప్రేతాలు, జీవాత్మలకి అందరికీ పరం శాంతి లభిస్తూ ఉంది. అందరికీ శాంతి, పరం శాంతి లభిస్తోంది. అందరికీ సత్య ప్రకాశం లభిస్తోంది. సత్యం వైపు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రజలందరిలోనూ మోహము, మాయ ఖతం అయిపోతూ ఉంది. అందరిలోనూ భౌతిక జగత్తులోని వస్తు విషయాలపై అటాచ్మెంట్ ఖతం అయిపోతూ ఉంది. ఇంకా పెరుగుతూ ఉన్న ఆసక్తి ఖతం అయిపోతూ ఉంది. మాయ అందరి బుద్ధి నుండి ఖతం అయిపోతూ ఉంది. అందరిలో కోరికలు, కామనలు, వాసనలు ఖతం అయిపోతూ ఉంది. అందరి లోపల పరం శాంతి సంకల్పాలు వ్యాపిస్తూ ఉన్నాయి. మహాన్ పరం శాంతి వ్యాపిస్తూ ఉంది. మహాన్ ఆనందం, పరం ఆనందం జీవితంలో ప్రవేశించింది. అన్ని వికృత ఆనందాలు దిల్ ఔర్ దిమాగ్ నుండి ఖతం అయిపోతూ ఉంది. ఏ వాసన, ఏ రకమైన కోరికలు లేవు, ఏమీ లేవు. అంతా ఖతం అయిపోతూ ఉంది. అంతా ఖతం అయిపోతూ ఉంది. పరం మహాశాంతి వ్యాపిస్తూ ఉంది. దివ్య ప్రకాశం శరీరంలో ప్రవేశిస్తూ ఉంది. పరం మహాశాంతి, పరం మహాశాంతి, పరం మహాశాంతి. बेहद के बेहद की परम 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 महाशांति हो रही है. महाशांति हो रही है. महाशांति हो रही है. ప్రతి మనిషి లోపల పరం మహాశాంతి వ్యాపిస్తూ ఉంది. అందరికీ పరం లైట్, పరం ప్రకాష్ ఆరా లభించింది. అందరూ దివ్య శాంతి వైపు వెళ్తూ ఉన్నారు. 33 కోట్ల దేవతలందరూ జాగృతం అవుతూ ఉన్నారు. 9 లక్షల బేహదాత్మలందరూ జాగృతం అవుతూ ఉన్నారు. 108 ఆత్మలందరూ పరం లైట్ స్థితికి వచ్చేశారు. 1008 ఆత్మలు పరం లైట్ని ప్రాప్తి పొందారు. 16,000 ఆత్మలు జాగృతం అయిపోయారు. అందరూ దివ్యమైన మహాన్ ఆత్మలందరూ ఈ సమయం సమస్త పృథ్వీకి నలువైపులా తమ దివ్య శరీరంతో, ఒకే సంకల్పంతో, ఒకే వైబ్రేషన్తో పృథ్వీపై పరం మహాశాంతి వ్యాపింపచేస్తూ ఉన్నారు. దివ్య ప్రకాశం, పరం లైట్ వ్యాపింపచేస్తూ ఉన్నారు. అందరూ కలిసి సంకల్ప శక్తి ప్రయోగిస్తూ ఉన్నారు. బేహద్ దాదాజీ, చోటూరాం బాపూజీ, మన బేహద్ మా అందరికీ పరం ప్రకాష్, పరం లైట్ ఇస్తూ ఉన్నారు. దివ్య ప్రకాష్, దివ్య లైట్, పరం శక్తులు బీజరూపీ ఆత్మలందరికీ అదా శక్తి ఇస్తూ ఉన్నారు. మన ఆత్మ అదా పవర్ఫుల్ అవుతూ ఉంది. మన లోపల ఆత్మబలం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతి క్షణం పెరుగుతూనే ఉంది. సూర్యోదయం అయిన దగ్గర నుండి ప్రతి క్షణం తన ఎనర్జీని పెంచుకుంటూ ఉంటాడు సూర్యుడు. అలాగే మనందరము ధ్యానంలో అదా లోతుల్లోకి వెళ్ళి ఆ బలాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాము.
ప్రతి క్షణం అనంత ఎఫెక్ట్తో పెరుగుతూ ఉంది. మన వైబ్రేషన్స్ ఒకటి నుండి అనేకం అవుతూ ఉన్నాయి. వాయుమండలంలో ప్రతి సెల్ లోపల ప్రవేశిస్తోంది. అందరి శ్వాసలోకి పరం మహాశాంతి ప్రవేశిస్తోంది. అందరూ ఏకదం శాంతంగా అయిపోతూ ఉన్నారు. కోరికలన్నీ శాంతంగా అయిపోతూ ఉన్నాయి. ప్రతి మనిషి శాంతంగా అయిపోతున్నాడు. ప్రతి మనిషి తనని తాను మంచి మార్గం వైపు పయనిస్తున్నాడు. అందరూ తమలోని చెడుని ఎవరికి వారే ఖతం చేసుకుంటున్నారు. మా ఎప్పుడు చెప్తూ ఉంటారు, అసత్యం మనిషిని మెల్ట్ చేసేస్తుంది, మనిషి బోన్స్ని కూడా మెల్ట్ చేసేలాగా చేసేస్తుంది అని. అలాగే మీరు సత్యాన్ని, మంచిని పెంచుకుంటూ వెళ్ళండి. ప్రతి క్షణం మనం స్వస్థతగా అయిపోతూ ఉన్నాము. పరం లైట్తో నిండిపోతూ ఉన్నాము. దివ్య ప్రకాశంతో నిండిపోతూ ఉన్నాము. మహాన్ శక్తులను పెంచుకుంటూ వెళ్దాము. ప్రతి క్షణం బేహద్ పరం శాంతి, బేహద్ की परम महाशांति, बेहद की परम महाशांति. పెరుగుతూనే ఉంది. ఇదే సంకల్పం మన సెల్లో, శరీరంలోని 100 ట్రిలియన్స్ లోపల ప్రవేశించింది. మన చంచలత ఖతం అయిపోయింది. ఏకదం శాంతి సాగరంగా అయిపోయాము. సాగరం అలల్ని అదుపులో పెట్టినట్లుగా హద్దులను దాటి బయటకు క్రాస్ చేయనీయకుండా చేస్తుంది. అలాగే ఆత్మలందరూ, దివ్య ఆత్మలందరూ తమ విషయ వాంఛలు, కోరికలు అన్నిటినీ కంట్రోల్ చేసుకొని ఉండాలి. మీ లోపల అదా సముద్రం వలె అతి గంభీరంగా అవ్వాలి. ఎంత వేస్ట్ చెత్త వేసినా అంత అదా లోతుల్లోకి వెళ్ళి క్యూర్ అయిపోతుంది, ఖతం అయిపోతుంది. ఏకదం ఖతం. ఎలాంటి నెగిటివ్ విన్నా వాటికి ఒకేసారి పరం అగ్నిలో స్వాహ చేయండి. ఎలాంటి చెడు సంకల్పాలు వచ్చినా, మనస్సు ఎలాంటి చెడు రియాక్షన్ ఇచ్చినా మిమ్మల్ని క్షమించుకోండి. మనస్సులోని చెత్త అంతా పరం అగ్నిలో కాల్చేయండి. కోరికలు, వాంఛలు, వాసనలు మనస్సులో ఎలాంటివి పుట్టినా అన్నిటినీ పరం అగ్నిలో భస్మం చేయండి. సంకల్పాలే చేయవద్దు, అవేర్నెస్గా ఉండాలి. మహాన్ సంకల్పాలు చేయండి. మేము పరం సత్యంగా, పరం లైట్, పరం ప్రకాశంగా తయారైపోయాము. మా నెగిటివ్ ఎనర్జీ అంతా ఖతం అయిపోయింది. ఈ సంకల్పాలు చేసిన వెంటనే మన మనసు ఏకదం శుద్ధంగా, ప్యూర్గా అవడం ప్రారంభమైపోతుంది. మనలో పాజిటివ్ పెరగడం ప్రారంభమైపోతుంది. మన చంచలత, ఇంద్రియాల చంచలత ఖతం అవడం ప్రారంభమవుతుంది. శరీరంలోని ప్రతి సెల్ పరం శాంతి వైపు ప్రయాణిస్తుంది. సెల్ లోపల నెగిటివ్ మొత్తం అంతా ఖతం అయిపోతుంది. అంతా ప్యూరిటీ. ప్రతి సెల్ ప్యూరిఫికేషన్, ప్రతి ఆలోచన ప్యూరిఫికేషన్, ప్రతి కోరికలో ప్యూరిఫికేషన్. ఇప్పుడు లక్ష్యం, కోరిక విశ్వ కళ్యాణం కోసం, సంకల్పాలు విశ్వ కళ్యాణం కోసం, స్వపరివర్తనే విశ్వ పరివర్తన. మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకోండి, ప్యూర్ చేసుకోండి. సంపూర్ణ పరం ఆనందంలో ఉండండి. అన్ని ఆనందాల్ని త్యాగం చేయండి. పూర్తిగా పరం శాంతి స్థితిలో ఉండండి. భౌతిక జగత్తులోని ఎలాంటి ఆనందాలు, కోరికలు వద్దు. అన్నిటి నుండి ముక్తి అవుతూ ఉన్నాము. ఆత్మస్వరూపానికి
మించిన సుఖం ఏదీ లేదు. ఆత్మస్వరూపం కన్నా గొప్ప అనుభూతి ఏదీ లేదు. మీ లోపల వీటిని పక్కా సంస్కారంగా తయారు చేసుకోండి. దీనికన్నా గొప్ప సుఖం ఉండనే ఉండదు. ఇది పరం ఆనంద స్థితి. చాలా లోతుగా పరం శాంతి మన లోపలికి వస్తుంది. అప్పుడు పరం 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 ఆనందం వస్తుంది జీవితంలో. ఇది సంభవము. మేము ప్రతిక్షణం ఈ లైఫ్ని జీవిస్తున్నాము. మాకు ఈ అనుభూతి అయింది. మేము మా జీవితంలో ప్రాక్టికల్గా చేసి చూసాము. చాలా బీజరూపి ఆత్మలు నాకు తెలుసు. ఇలాంటి ఆనందంలో, ఇలాంటి పరం లైట్లో ఉన్నారు. పరం ఆనందంలో ఉంటున్నారు. వారితో ఒక్క నిమిషం మాట్లాడిన ఆ వైబ్రేషన్ మనం ఫీల్ అవుతాము. అలాంటి పరం మహాశాంతి ప్రతి వ్యక్తి తమ లోపల క్రియేట్ చేసుకోగలరు. అలాంటి పరం సుఖ్, పరం లైట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి క్షణం ఇంద్రియాల చంచలత ఖతం అయిపోతుంది. చాలా లోతుగా ఒక్కొక్క సెల్ లోపల పరంశాంతి సంకల్పాలు వ్యాపించేస్తాయి. ఇది సంభవమే. ఇది జరుగుతుంది. కానీ ఇది ప్రాక్టీస్తో జరుగుతుంది. ఇది నమ్మకంతో, విశ్వాసంతో జరుగుతుంది. విశ్వసించాలి. శక్తిని పెంచుకోవాలి. ఈ ప్రాసెస్లో ట్రస్టీగా అవ్వాలి. ఈరోజు చేశాను, రేపటికల్లా రిజల్ట్ రావాలి, రిజల్ట్ ఏమీ రావడం లేదు, ఎఫెక్ట్ రావడం లేదు అని కాదు. అలా కాదు. అవిరద్ అనగా కంటిన్యూ ఎఫర్ట్. ప్రతిరోజు అలాంటి ఒక లైఫ్ని జీవించాలి. అంతిమ ఫలితం పరం సత్యమైన స్టేజ్లో ఉంటారు. అలాంటి లైఫ్ని జీవించడానికి ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు పరం లైట్గా జీవించడానికి ప్రాక్టీస్ చేయండి. బాపూజీ తన 22 సంవత్సరాల అథాహ్ పరిశ్రమ చేసి పరం జ్ఞానాన్ని దించారు. పరం లైట్, పరం ప్రకాశాన్ని ప్రాప్తి పొందినట్లుగా మనం అందరం కూడా దివ్య శరీరం, దివ్య బుద్ధి, దివ్య జ్ఞాన మాధ్యమంతో మన జీవితాన్ని మార్చుకోవాలి. మనం బాప్ సమానంగా అవ్వాలి. పరం మహాశాంతిని ధారణ చేసుకోవాలి, అనుభూతి చేసుకోవాలి. పరం ఆనందాన్ని ప్రాప్తి పొందాలి. ప్రపంచంలోని అన్ని చింతనలు వదిలేయాలి. రేపు ఏమవుతుంది, ఏమి కాదు, దునియా ఏం చేస్తుంది, ఏం చేయదు, అంతా దానికే వదిలేయండి. అందరి దగ్గర ఎవరి ఫ్రీ వీల్ వాళ్ళది. మనం ఏం చేస్తున్నాము అది మనకు కావాలి. మన లోపల పరివర్తన మనం చేసుకోగలము. అందరినీ వారి కర్మలను వాళ్లను చేయనివ్వండి. విట్నెస్గా ఉండండి. సాక్షి అవస్థ. ఎవరు ఏది చేసుకుంటే అదే పొందుతారు. ఇదంతా థియరీ ఆఫ్ కర్మ. దీనిపై విశ్వాసం ఉంచండి. దీనిపై ఫోకస్ పెంచండి. సత్యమైన సిద్ధాంతాలపై, వీటిపై ఫోకస్ పెంచండి. పరం సత్యమైన సిద్ధాంతాలని ఆత్మ యొక్క సంస్కారాలుగా మార్చుకోండి. ఎప్పుడైనా ఏదైనా సంఘటన మీ ఎదురుగా వస్తే జ్ఞానంలోని మహావాక్యం మీ ఎదురుగా ఉండాలి. ఈ ప్రపంచంలో వ్యాపిస్తున్న దుఃఖాల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. మిమ్మల్ని మీరు ఈ మాయ నుండి దూరంగా ఉంచుకోండి. ఇదే అన్నిటికన్నా పెద్ద పురుషార్థం. జీవిత లక్ష్యం కోసం పనిచేయండి. ఇదే మన పనిలోని నైపుణ్యం. మన పనిలో నైపుణ్యం ఏమిటంటే మన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళడమే. ఎందుకంటే మన లక్ష్యం ఈ ప్రపంచంలోని మనుష్యుల లక్ష్యం లాంటిది కాదు. వీళ్ళందరూ భౌతిక వస్తువులపై, గాడి, బంగ్లా, మహల్ యొక్క మోహంలో ఇరుక్కుపోయారు. కొంతమంది స్వర్గం, కొంతమంది బ్రహ్మాండంలోని పరంధామము చేరుకోవాలని కొంతమంది కోరికతో ఉన్నారు.
కొంతమంది అమరలోకం చేరుకోవాలని కోరుకుంటారు. కొంతమంది దివ్యలోకం చేరుకోవాలని కోరుకుంటున్నారు. కొంతమంది వైకుంఠం, కొంతమంది గోలోకం వెళ్ళాలని కోరుకుంటున్నారు. కానీ మనం బేహద్ ఆత్మలం. అనంత సమయం దాటి అర్బం ఖర్బం వంశావళి పైన ఉన్న బేహద్ పరం ప్రకాశం, పరం లైట్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. అక్కడికి చేరుకున్న తర్వాత తిరిగి ఎప్పుడూ కూడా ఈ భౌతిక జగత్తులోకి రాము మరియు ఈ మల్టీవర్స్ మొత్తాన్ని బేహద్ మల్టీవర్స్గా తయారు చేద్దాము. మిగతా జీవులన్నీ కూడా అమరంగా ఉంటాయి. ఇలాంటి మృత్యులోకం ఇక ఎప్పుడూ ఉండదు. ఇలాంటి దుఃఖ్ దర్ద్ ఎప్పుడూ ఉండదు. శ్రేష్ఠ సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. మహాన్ సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. ఆ దివ్య లైట్, పరం లైట్ని మీ జీవితంలోకి తీసుకురావాలి. సూర్యుని ప్రకాశంతో అదాశక్తులు ప్రాప్తించినట్లుగా అలాగే దివ్య లైట్, పరం లైట్, పరం ప్రకాశం, అదే మన ఆత్మలోపల నెగిటివ్ అంతటిని పోగొట్టి ఆత్మస్వరూపంలో దివ్య ప్రకాశాన్ని, ఆత్మస్వరూపాన్ని రియలైజ్ చేస్తుంది. అంతరంలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని బయటకు తీసుకురావడానికి సహాయం చేస్తుంది మరియు ఈ విశ్వ కళ్యాణం కోసం మనల్ని ప్రతిక్షణం ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. మనం స్వపరివర్తన అయ్యేందుకు, బేహద్ విశ్వాన్ని పరివర్తన చేసేందుకు. బేహద్ ఆత్మలందరూ దివ్య లైట్, దివ్య ప్రకాశాన్ని మీ లోపలికి స్వీకరించండి. ప్రతి క్షణం ఒక క్రొత్త అనుభూతితో ముందుకు వెళ్ళండి. బేహద్ ఆత్మలందరికీ దిల్సే ధన్యవాదాలు. ఈ యోగాన్ని సఫలం చేసినందుకు. మన లైవ్ మెడిటేషన్ డైలీ రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు. ఇందులో జాయిన్ అయినందుకు, విశ్వంలో పరం శాంతిని వ్యాపింపచేస్తున్నందుకు, ఇంత మంచి అవకాశం పరమాత్మ మనకి ఇచ్చారు. బేహద్ పరంపితకి ధన్యవాదాలు. బేహద్ దాదాజీకి, బేహద్ బాపూజీకి, బ్రహ్మమాకు, దివ్య ఆత్మలందరికీ దిల్సే ధన్యవాదాలు. బేహద్ పరం మహాశాంతి. నమస్తే. పరం మహాశాంతి. బేహద్ పరం 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 మహాశాంతి. నమస్తే. బేహదాత్మలందరూ చక్కగా రిలాక్స్ అయ్యి కళ్ళు మూసుకోండి. మనస్సు, బుద్ధి, సంస్కారాలను దూరంగా ఉంచండి. శరీరం మొత్తం రిలాక్స్ అవుతూ ఉంది. ప్రశాంతంగా అయిపోయాము. శరీరంలో ప్రతి ఒక్క సెల్ ప్రశాంతంగా అవుతూ ఉంది. ఏక్దమ్